హరే కృష్ణ. మనము 1వ స్కందం 18వ అధ్యాయం 7వ శ్లోకము ఈరోజు మనము చదివాము. ఈ శ్లోకంలో చాలా ముఖ్యమైన విషయాలు తెలుపబడింది. ఒకటి, పరీక్షిత్ మహారాజు యొక్క దివ్య గుణాలను వివరించబడింది. మరియు ఈ కలియుగము చెడు యుగమైనట్టు అయినా కూడా ఈ కలియుగంలో అనేక ఇబ్బందులకు జీవుడు ఈ కలియుగంలో అనేక ఇబ్బందులను చూస్తున్నా కూడా కానీ ఈ కలియుగంలో ఎన్నో మంచి గుణాలు ఉన్నాయని ఈ శ్లోకంలో వివరించబడింది. అందుకని ఈ శ్లోకము చాలా ముఖ్యమైనది. మనము కొన్ని ముఖ్యమైన విషయాలు ఈ శ్లోకం ద్వారా తెలుసుకుందాం. మనము వెనకటి శ్లోకంలో లాస్ట్ సండే మనము ఈ శ్లోకం గురించి చదివి తెలుసుకున్నాము. అది ఏమిటంటే, దేవోత్తమ పరమ పురుషుడు శ్రీకృష్ణ భగవానుడు ఏ దినమునైతే ఈ భూప్రపంచాన్ని విడిచి తన ధామానికి వెళ్ళిపోయాడో ఆ క్షణమునే కలిపురుషుడు అధర్మ కార్యకలాపాలు తలపెట్టడానికి ఈ భూప్రపంచాన్ని ప్రవేశించాడు. అది లాస్ట్ శ్లోకంలో మనం తెలుసుకున్నాం. అదేవిధంగా లాస్ట్ అధ్యాయం 17వ అధ్యాయం, అందులో ఆ అధ్యాయానికి పేరు కలిపురుషునికి దండనము మరియు కలిపురుషునికి వరదానము అని. ఆ శ్లోకంలో మనం ఏం తెలుసుకున్నామంటే, కలిపురుషుడు పరీక్షిత్ మహారాజుని రాజ్యంలో అనేకమైనట్టి అధర్మ కార్యకలాపాలు తలపెట్టడానికి అనేక విధములుగా ప్రయత్నిస్తాడనమాట. ఆ ప్రయత్నంలో భాగంగా ఆవు రూపంలో ఉన్న భూమిదేవికి మరియు వృషభ రూపంలో ఉన్న ధర్మదేవతకు ప్రతీక నిలిచిన వృషభముకు అనేకమైనట్టి చిత్రహింసలకు గురి చేస్తాడనమాట కలిపురుషుడు. దాన్ని గమనించిన పరీక్షిత్ మహారాజు ఆగ్రహానికి గురయ్యి పరీక్షిత్ మహారాజు కలిపురుషుణ్ణి చంపడానికి యత్నిస్తాడనమాట. అప్పుడు ఆ కలిపురుషుడు ఇంకా వేరే మార్గం లేక సంపూర్ణంగా శరణాగతి పొందుతాడనమాట. పరీక్షిత్ మహారాజుకి సంపూర్ణంగా శరణాగతుడవుతాడు. ఇంక నాకు వేరే దారి లేదు ప్రభు, నేను నీకు సంపూర్ణంగా శరణాగతి అవుతున్నాడు. నేను నా దుష్కార్యాలన్నీ అన్నీ విముక్తి పలుకుతాను, నాకు రక్షణ ఇవ్వు అని కలిపురుషుని యొక్క కలిపురుషుడు పరీక్షిత్ మహారాజునికి శరణాగతి అవుతాడు. ఎవరైతే శరణాగతి అవుతాడో వారిని రక్షించడం రాజు యొక్క లక్షణం అన్నమాట. అది రాజుకుండే గొప్ప లక్షణం. వాళ్ళు చెడు చేసే వాళ్ళైనా కూడా సరే, వాళ్ళు తన చెడు కార్యాలను గ్రహించి ఇంకా మేము ఆ చెడు కార్యాలు తలపెట్టకపోము, మేము మంచి స్వభావంతో మీకు శరణాగతి అవుతాము, మేము ఇంకా మంచిగా ప్రవర్తిస్తాము అని రాజుకు శరణాగతి అయితే కనుక రాజు సంపూర్ణంగా రక్షణ కల్పిస్తాడనమాట. రామాయణంలో కూడా ఈ రక్షణ అనే పదాన్ని మనము తెలుసుకోవచ్చు. ఎక్కడ అంటే, రామచంద్ర భగవానుడు విభీషణునికి రక్షణ కల్పిస్తాడు. విభీషణుడు రాక్షస వంశంలో పుట్టినటువంటి వాడు. రావణాసురుడి తమ్ముడు విభీషణుడు. రావణాసురుడు సీతాదేవిని అపహరించి లంకా సామ్రాజ్యానికి తీసుకెళ్ళినప్పుడు విభీషణుడు రామచంద్రుని భక్తుడు. అప్పుడు విభీషణుడు
రావణాసురు రావణాసురుడికి అన్ని విధాలుగా హెచ్చరిస్తాడు. నీవు ఈ దుష్కర్యానికి తలపడ్డావు, ఇది మంచి పని కాదు. సీతాదేవిని రామచంద్ర భగవానునికి అప్పగించు, నువ్వు మంచిగా ప్రవర్తించు అని అనేక విధాలుగా ప్రాధేయపడతాడనమాట విభీషణుడు. కానీ ఎవరైతే రాక్షస స్వభావంతో ఉంటారో వాళ్ళకి మంచి విషయాలు, మంచి బోధనలు అంత సులభంగా వాళ్ళు గ్రహించరన్నమాట. ఎందుకంటే వాళ్ళని శరీరంతో పోల్చుకుంటూ నేనే అధిపతి, నేనే రాజు అనే భావనలో నేనే అన్నిటినీ ఆస్వాదించాలి, నేనే అన్నిటినీ కర్త కర్మ క్రియ అనే భావనలో ఉంటారనమాట. అది రాక్షస గుణం ఒక స్వభావము. ఆ స్వభావంతో కూడినటువంటి వాడైన రావణాసురుడు మంచి విషయాలను అంత చాలా సులభంగా తీసుకోలేదన్నమాట. సో ఇంకా వేరే దారి లేక విభీషణుడు తన అన్న అయినటువంటి రావణాసురుని యొక్క రాజ్యాన్ని విడిచి రాముని దగ్గరికి వచ్చి సంపూర్ణంగా శరణ పొందుతాడనమాట. రాముడి దగ్గరికి వచ్చి శరణ పొందినప్పుడు వానర యూతలు వాళ్ళంతా ఏం చెప్తారంటే రామచంద్ర భగవానునికి, ఓ ప్రభు రామచంద్ర భగవానుడు రామచంద్ర, ఈ విభీషణుడు రావణాసురుని తమ్ముడు మనసులో ఏదో ఒకటి పెట్టుకొని మనకి హాని తలపెట్టడానికి ఇక్కడికి వచ్చాడు. అందుకే నిజంగా నీకు శరణాగతి పొందడానికి రాలేదు, కానీ శరణాగతి పొందుతాను అని అయినట్టు నటిస్తూ నీ దగ్గరికి వచ్చి శరణాగతి పొందుతున్నాడు. భగవంతుడు అందరి హృదయాల్లో ఉన్నాడు కాబట్టి ఆయనకు తెలుసు ఎవరు ఏ స్వభావంతో ఉంటారో అని. మనము సంపూర్ణంగా భగవంతునికి శరణాగతి అయితే గనక భగవంతుడు రక్షణ కల్పిస్తాడనమాట. సో రామచంద్ర భగవానుడు వెంటనే విభీషణునికి అన్ని విధాలుగా రక్షణ కల్పిస్తాడు. ఆ శ్లోకం ఏమిటంటే, స్వయంగా రామచంద్ర భగవానుడే ఈ శ్లోకాన్ని పలికాడనమాట. సకృదేవ ప్రపన్యోయస్ తవాస్మిచ్చయాయతే అభయం సర్వదా తస్మై దదామేతద్ వ్రతం మమ. దీని అనువాదం ఏమంటే, ఎవరైతే ఒక్కసారి మాత్రమే ఓ నా ప్రియ ప్రభువా ఈనాటి నుండి నేను నీవాడిని అని పలికి గంభీరంగా నా శరణు వేడుతూ నా నుండి అభయాన్ని ప్రార్థిస్తారో అట్టి వ్యక్తికి నేను తక్షణమే నిర్భయత్వాన్ని ప్రసాదిస్తాను. ఆ క్షణం నుండి అతను ఎల్లప్పుడూ సురక్షితంగా ఉంటాడు. ఇది నా వ్రతం అని రామచంద్ర భగవానుడు పలికాడు. సో భగవంతుడికి మనం సంపూర్ణంగా శరణాగతి అయితే గనక ఖచ్చితంగా మనము ఎటువంటి పాపకార్యాలు చేసినా కూడా, మన మనసులో ఎటువంటి కలుషిత స్వభావం ఉన్నా కూడా మనము సంపూర్ణంగా భగవంతునికి, స్వామి ఈ రోజుని ఇంకా నేను నీకు శరణాగతి పొందుతాను అని ప్రాధేయపడుతూ శరణాగతి పొందితే గనక భగవంతుడు ఖచ్చితంగా అభయాన్ని ప్రసాదిస్తాడు. అది రామచంద్ర స్వామి వ్రతం అని మనము దదామేతద్ వ్రతం మమ, ఇది నా వ్రతం అని రామచంద్ర భగవానుడే స్వయంగా చెప్తున్నాడు. అదేవిధంగా భగవద్గీతలోనూ మనం తెలుసుకోవచ్చు. 18వ అధ్యాయం 66వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి అంతా భగవద్గీత హితబోధ చేస్తూ అన్ని అధ్యాయాలు ముగింపు దశ, అది 18వ అధ్యాయం. అక్కడ కృష్ణ భగవానుడు ఏమంటాడంటే, ఓ అర్జున, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్ష ఇచ్చామి మాసుచ. సమస్త ధర్మాలను పరిత్యజించి కేవలం నన్నే శరణు పొందుము. సమస్త పాపాలను నుండి నేను నిన్ను విముక్తుడిని చేస్తాను.
భయపడకు అని స్వయంగా కృష్ణ భగవానుడే పలికాడు అర్జునుడితో. సో మనము శరణాగతి పొందాలంటే శరణాగతి భావనకి రావాలి. అప్పుడు భగవంతుడు మనం ఏదన్నా పాపకార్యాలు చేసినా, మన మనసులో ఎటువంటి కార్యాలు చేసే తలపెట్టాలనే భావన ఉన్నా కూడా మనం సంపూర్ణంగా భగవంతునికి శరణాగతి అయ్యే భావనలో మనం ప్రార్థిస్తే కనుక భగవంతుడు మనల్ని రక్షణ కల్పిస్తాడు. అదేవిధంగానే పరీక్షిత్ మహారాజు కృష్ణుని వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నాడు గనుక కృష్ణ అనుభవజ్ఞుడు మరియు వాళ్ళ వారసత్వంలోనే వచ్చినాడు కనుక పరీక్షిత్ మహారాజు భగవంతునికి ఉండే గుణాలన్నీ పుణికిపుచ్చుకున్నాడు. మరియు పరీక్షిత్ మహారాజు పరిశుద్ధమైన భక్తుడు. ఇంకా ఆయనకు సంపూర్ణంగా శరణాగతి అయిన కలిపురుషుని కూడా అదేవిధంగా చంపకుండా రక్షిస్తాడనమాట. అప్పుడు పరీక్షిత్ మహారాజ్ ఏమంటాడంటే, నిన్ను నేను క్షమిస్తాను, నిన్ను చంపను, నువ్వు ఎటువంటి దుష్కార్యాలు చేస్తున్నా కానీ నా రాజ్యంలో నీకు క్షమాభిక్ష అయితే పెడతాను, నిన్ను చంపను. కానీ ఒక షరత్తు, నువ్వు నా రాజ్యంలో ఉండడానికి వీలు లేదు అని హెచ్చరిస్తాడనమాట. అప్పుడు కలిపురుషుడు ఇంకా వేరే మార్గం లేక, ఓ పరీక్షిత్ మహారాజా, నేను ఎక్కడికి వెళ్ళను, నేను నీ ప్రజలతో ఒక మనిషిని, నన్ను వెళ్ళిపోమంటే నేను ఎక్కడ తలదాచుకోను అని ప్రాధేయపడతాడనమాట. అప్పుడు పరీక్షిత్ మహారాజు కలిపురుషునికి కొన్ని స్థానాలు కల్పిస్తాడనమాట. ఆ స్థానాలు ఏమిటి అంటే, ఎక్కడైతే అక్రమ సంబంధాలు ఎక్కువగా ఉంటాయో అక్కడ నువ్వు ఉండొచ్చు, మరియు ఎక్కడైతే మాంసాహారం ఎక్కువగా తీసుకుంటారో అక్కడ నువ్వు ఉండొచ్చు, తలదాచుకోవచ్చు. మరియు మత్తు పదార్థాలు మరియు మాదక ద్రవ్యాలు మరియు మద్యపాన సేవనం ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో నువ్వు అక్కడ తలదాచుకోవచ్చు. మరియు జూదం ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో అక్కడ నువ్వు తలదాచుకోవచ్చు అని కలిపురుషునికి, మరియు ఎక్కడైతే అనైతికంగా అక్రమంగా సంపాదనను దోచుకుంటారో ఆ సంపద ఎక్కడ ఉంటుందో అక్కడ నువ్వు ఉండొచ్చు అని కలికి ఒక ఉపసంహారాన్ని కలిగిస్తాడనమాట. ఆ విధంగా కలిపురుషునికి కొన్ని స్థానాలు కల్పించాడన్నమాట తన రాజ్యంలోనే పరీక్షిత్ మహారాజు. సో మనము ఆధ్యాత్మికతలో కృష్ణ ప్రజ్ఞాన్ని మనం తీసుకుంటున్నాము. ఆ తీసుకునే ప్రయత్నంలో మనం ప్రభుపాదుల వారు మనకి చెప్తారు ఏమంటే, మీరు హరే కృష్ణ మహామంత్రం జపించాలి అంటే, కృష్ణ భక్తికి మీరు ప్రాప్తి కావాలంటే మీరు ఈ 4 నియమాలు పాటించాలి. ఏమిటంటే ఆ 4 నియమాలు అదే అనైతిక సంబంధాలు, మాంసాహారం తీసుకోవడం, మరియు మత్తు పదార్థాలు, మరియు మద్యం సేవించడం, ఇవన్నీ వదలాలి. మరియు జూదం, ఈ 4 వదిలేసి మనము హరే కృష్ణ మహామంత్రం జపం చేయాలి, కృష్ణ ప్రసాదాన్ని స్వీకరించాలి, భక్తుల సాంగత్యంలో భక్తి సేవ చేయాలి. ఇలా చేస్తే గనక మనము భగవంతుని కృష్ణుని కృపకు మనము ప్రాప్తులవుతామన్నమాట. అక్కడ కలి ప్రభావం ఉండదు. ఈ కలియుగంలో మనము ఎక్కడ చూసినా ఇవన్నీ 4 ప్రాముఖ్యత ఉంది. బయట ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కరూ మద్యం సేవించడం, అక్రమ సంబంధాలకు పాల్పడడం, మరియు జూదం ఎక్కువగా ఉంటుంది, మరియు మత్తు పదార్థ సేవతం, ఇవన్నీ పాపకార్యాలన్నమాట. ఈ కార్యాలన్నీ మనం తలపెడితే గనక అప్పుడు కలి ఎక్కడో కాదు, మన హృదయంలోనే ఉంటాడు. ఇంకా కలి మన హృదయంలోనే అన్ని పాపకార్యాలు చేస్తూ మనం హృదయంలోనే మన కలిపురుషుడిని పెట్టుకున్నప్పుడు మనము భౌతికంగా కూడా వృద్ధి చెందలేము.
ఆధ్యాత్మికత విషయత పక్కన పెడితే కనుక భౌతికంగా కూడా మనుజుడు వృద్ధి చెందడన్నమాట. ఇవన్నీ పాపకార్యాలు. మరియు ఈ పాపకార్యాలు మనం తలపెడితే గనక ధర్మానికి 4 స్తంభాలైనటువంటి సత్యం, దయ, తప, శౌచం, ఇవన్నీ 4 స్తంభాలు ధర్మానికి. ఈ 4 స్తంభాలకు హాని కలుగుతాయి అన్నమాట మనము ఈ పాపకార్యాలతో తొలగించుకుంటే. జూదం, ఎవరైతే ఒకరికి మోసపూరితంగా మోసం చేస్తూ జూదం ఆ భావంతో ప్రవర్తిస్తారో వాళ్ళకి సత్యగుణం పోతుంది. మరియు అక్రమ సంబంధాల ద్వారా మనలో ఉండే శౌచం పోతుంది. మరియు మద్యం, మత్తు పదార్థాల ద్వారా మనలో ఉండే తపశ్శక్తి పోతుంది. మరియు మాంసం సేవించడం ద్వారా మనలో ఉండే దయాగుణం పోతుంది. ఇవన్నీ ధర్మానికి 4 స్తంభాలు లాంటివి. ఇవన్నీ పాటిస్తేనే మనుజుడు ఆధ్యాత్మికంగా పురోగతి సాధిస్తాడనమాట. సో అందుకే మనం భక్తియుక్త సేవ చేసేటప్పుడు మనము ఈ 4 నియమాలు అయితే పాటిస్తాము. కానీ మనము మన మనసులో అపరాధ భావనలు ఉన్నాయి. ఆ అపరాధ భావనలు మనం చాంటింగ్ చేసే సమయంలో కూడా అవి పైకి వస్తాయి, అపరాధ భావనలు. అలాగని మనం చాంటింగ్ వదిలిపెట్టకూడదు. మనం కృష్ణనామాన్ని జపించాలి. కృష్ణనామం ఎంతో పరిశుద్ధమైంది కాబట్టి మన హృదయంలోకి పోతుంది. ఆ హృదయంలోకి పోయినప్పుడు కలుషితమైన భావనలన్నీ బయటికి వస్తాయి. ఒక మంచి ఉదాహరణ ఎలాగంటే, ఒక గ్లాసు నీళ్ళల్లో ఒక గ్లాసులో మట్టి ఉంటుంది. ఆ మట్టి పోవాలంటే మనం నీళ్లు నింపాలి. నీళ్ళు నింపుతూ ఉంటే నింపి ఒకరోజు ఏమవుతుందంటే ఆ నీటిలో ఉంటే మట్టి అంతా బయటకు వచ్చి ఆ నీరు పరిశుద్ధంగా తయారవుతుంది. అప్పుడు మనం దాన్ని స్వీకరించవచ్చు. అలాగే మనం చాంటింగ్ చేయాలి, ఎక్కువ చాంటింగ్ చేయాలి, ఎక్కువ జపం చేయాలి, ఎక్కువ సేవ చేయాలి. మనం ఇప్పుడు 1 రౌండు, 2 రౌండ్లు, 3 రౌండ్లు, 4 రౌండ్లు చేస్తున్నాం. కానీ మనం 16 మాలలు చేసే స్టేజ్కి రావాలి. ఆ స్టేజ్కి వచ్చినప్పుడు అది గురువుగారి ఆజ్ఞ అన్నమాట. శ్రీల ప్రభుపాదులు పరిశుద్ధమైన భక్తుడు, ఆయన ఆజ్ఞ అన్నమాట. ఆ స్టేజ్కి వచ్చినప్పుడు మనము మన హృదయంలో ఉండే ఈ అభద్రాలు, చెడు భావనలు అన్నీ నశిస్తాయన్నమాట. అప్పుడు మనము కృష్ణునికి పరిశుద్ధంగా భక్తియుక్త సేవ చేయొచ్చు అన్నమాట. ఈ శ్లోకంలో నాను ద్వేష్టి కలిం సామ్రాట్ సారంగ ఇవ సారభు. పరీక్షిత్ మహారాజు నాను ద్వేష్టి అంటే ఆయన ఎప్పుడే కానీ ద్వేషపడలేదన్నమాట. కలిపురుషుని ద్వేషభావనం పెట్టుకోలేదు. ఎందుకంటే ఆయన సారంగ ఇవ సారభు, ఆయన కలియుగం యొక్క సారాంశాన్ని మాత్రమే తీసుకున్నాడనమాట. ఎలా సారాంశాన్ని తీసుకున్నాడా అంటే, మనము ఉదాహరణకు ఒక తేనెటీగ పుష్పములో ఉండే తేనె రసాన్నే స్వీకరిస్తుంది, అంతే, అది సారాన్ని గ్రహిస్తుంది. అదేవిధంగా పరీక్షిత్ మహారాజు ఆయనకు తెలుసు ఈ కలియుగము పతనమైంది, ఈ కలియుగము పతితమైంది, అధర్మ కార్యకలాపాలన్నీ ఇక్కడ తలపిస్తాయి. కానీ పరీక్షిత్ మహారాజు గ్రహించాడన్నమాటే కుశలాన్యేసు సిద్ధంతి. ఎవరైతే మంచి విషయాలు నేను చేయాలనే భావనతో తలపిస్తారో, జస్ట్ వాళ్ళు అలా తలపిస్తే గనక వాళ్ళకి ఆ శుభ ఫలితాలు సిద్ధిస్తాయన్నమాట. కలియుగంలో ఇదొక మంచి గుణం. నేను వీళ్ళకి మంచి చేయాలి, నేను సరే ఈరోజు కృష్ణునికి భక్తియుక్త సేవ జపం బాగా చేయాలి, నేను సండే
కృష్ణ కృష్ణుని టెంపుల్కి వెళ్ళి నేను భాగవతం అటెండ్ అవ్వాలి, నేను అక్కడ కొంచెంసేపు సేవ చేయాలి, మందిరంలో కొంచెంసేపు జపం చేయాలని మనం ఈ విధంగా తలిస్తేనే చాలు మనసులో, దాని ప్రతిఫలం నీకు ఆల్రెడీ సిద్ధిస్తుంది. మనం చేయకపోయినా కూడా మనకి ప్రతిఫలం సిద్ధిస్తుంది. ఇంకా మనం ఆచరణలో మనం తలిస్తే కనుక, ఏదైనా కానీ మన మనసులో తలిస్తే నెక్స్ట్ విధానం ఏమంటే మనం ఆచరణలో పెట్టడానికి ప్రయత్నిస్తాం. అది మంచి విషయం అని మనకు తెలిస్తే కనుక, ఓ సరే ఇది మంచి విషయం, నేను ఆచరణలో పెట్టాలని మనం ప్రయత్నిస్తాం. అట్లా ఈ కలియుగంలో మనం తలిస్తేనే మనము ఆ కార్యము యొక్క శుభ ఫలితాలు మనకి సిద్ధిస్తాయి అన్నమాట. మరియు కలియుగంలో నేతరాని కృతానియత్ అంటే ఏమిటంటే, ఈ కలియుగంలో మనలో ఉండే దుస్వభావము, చెడు ఆలోచనలు, ఏదన్నా కానీ మన ఆలోచనలు, చెడు ఆలోచనలు వచ్చినప్పుడు మనం అది ఆచరణలోకి పెడితేనే, పెట్టినప్పుడే దాని యొక్క ప్రతిఫలం, అది మంచిదన్నా కానీ అది చెడన్నా కానీ ఆ ఫలము మనకి లభిస్తుందన్నమాట. కలియుగంలో ఇదొక ముఖ్యమైనటి విషయం. దీన్ని తెలిసినవాడు పరీక్షిత్ మహారాజు. అందుకే ఆయన సారాన్ని గ్రహించాడనమాట. అందువలన ఆయన కలిపురుషునుడి ఎప్పుడూ ద్వేషము పెంచుకోలేదు. తన రాజ్య ప్రజలను సంపూర్ణంగా రక్షించగలిగాడు. తన రాజ్య ప్రజలను కలిపురుషుని ప్రభావంకు లోను కాకుండా ఎలా రక్షించగలిగాడంటే, ప్రభుపాదుల వారు భాష్యంలో చాలా చక్కగా చెప్పారు. కానీ ఇంద్రియరహిత కొరకై ఏదైనా అర్థరహిత కార్యకలాపాలు ప్రసారము గావించటే బదులు ఈ కలియుగం యొక్క గొప్ప ప్రభావాన్ని భాష్యంలో ప్రభుపాదుల వారు ఇలాగ చెప్తారు. కలిపురుషుని దుష్కార్యములు పెక్కు ఉన్నప్పటికీ కలియుగం ఒక గొప్ప లాభము కలగదని శ్రీమద్ భాగవతం అంత్యమున తెలుపబడింది. అది ఏమిటంటే, కేవలము శ్రీకృష్ణ నామోచ్చరణ గావించుట చేతనే మనుజుడు ముక్తిని సాధించగలడు. కేవలము శ్రీకృష్ణ భగవానుని నామోచ్చారణ చేయుటగాలనే ఈ కలియుగమున భగవంతుడు ముక్తి సాధించగలడు అని భాగవతమున అంత్యమున తెలుపబడింది. మరియు ఒక పాయింట్ అన్నమాట. ఇంకొక పాయింట్ ఏమిటంటే, శ్రీకృష్ణ భగవానుని పవిత్ర నామ సంకీర్తన విస్తృతముగా ప్రచారము చేయుటకు తీవ్రంగా గావించి దేశ ప్రజలను కలిబంధువుల నుండి రక్షించెను. సో ఆ విధంగా పరీక్షిత్ మహారాజు తన రాజ్య ప్రజలను కలి ప్రభావానికి లోను కాకుండా రక్షిస్తాడనమాట. మరియు శ్రీమద్ భాగవతము పఠనం చేయడం ద్వారా శ్రీకృష్ణ భగవానుడు శీఘ్రమే హృదయమునందు బందీ అయ్యగోనని భాగవతము ఆది అందే తెలుపబడింది. శ్రీమద్ భాగవతం పఠనము చేయుటగాడ భగవంతుడు మన హృదయంలో బందీ అవుతాడని ఆది అందే తెలుపబడింది. అంటే మొదటి స్కందం, మనము ఇప్పుడు 18వ అధ్యాయంలో ఉన్నాము. 1వ స్కందంలోనే ఇది తెలుపబడింది. 1వ స్కందం 1వ అధ్యాయంలోనే తెలుపబడింది. అది ఏమిటంటే, శృణ్వత సతత కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతశ్రోతి అభద్రాణి వృధునోతి సుహృత్సతాం నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయ భగవతీ ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. కృష్ణుడు ప్రతి ఒక్కడి హృదయంలోనూ పరమాత్మ మరియు శ్రేయోభిలాషి అయిన భక్తుని వ్యక్తిత్వం, తన సందేశాలను వినాలనే కోరికను పెంచుకున్న భక్తుని హృదయం నుండి భౌతిక ఆనందం కోసం కోరికను శుభ్రపరుస్తాడు. అదేవిధంగా
ఎవరైతే భాగవతంలోని తరగతులు క్రమం తప్పకుండా భగవంతుని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారో నష్టప్రాయేషు అభద్రేషు, నిత్యం భాగవత పఠనం ఎవరు చేస్తారో వాళ్ళ హృదయంలో ఉండే అభద్రాలనన్నీ తొలగించి భక్తిర్భవతి నైష్టికి, భక్తి వచ్చి వాళ్ళకి భక్తియుక్త సేవ, పరిశుద్ధమైన భక్తుల సేవ చేసే భాగ్యం వాళ్ళకి ప్రసారమవుతుందన్నమాట. సో అది ఆ విధంగా పరీక్షిత్ మహారాజుడు సారాన్నే తెలిసినవాడు, సారమునే తీసుకున్నాడు, ఈ కలియుగ సారమును. అందుకే ఆయన ఎటువంటి ద్వేషము పెట్టుకోలేదు కలిపురుషుని పైన. ఈ ద్వేషము అనేది మన హృదయంలోనూ ఉంటుంది, ప్రతి ఒక్కరి హృదయంలోనూ ఉంటుంది. ఇది ఒక అనర్థం అన్నమాట. భక్తియుక్త సేవలో ఎవరన్నా మన తోటి స్నేహితులు ఎవరన్నా ముందు వరుస్తున్నారు అంటే, మనకంటే బాగా ముందు వరుస్తున్నారంటే మనం వాళ్ళ పట్ల ద్వేషభావనం పెంచుకుంటాం. అయ్యో వీళ్ళు నాకన్నా ముందుకు వెళ్తున్నారు, లేకుంటే వీళ్ళు నాకన్నా భక్తియుక్త సేవ చేస్తున్నారు అని ఈ భావనలు మన హృదయంలో ఆటోమేటిక్గా ఇవి వచ్చేస్తాయి అన్నమాట. సో ఈ పరీక్షిత్ మహారాజు పరిశుద్ధమైన భక్తుడు కాబట్టి కలిపురుషుడు ఎన్నో అధార్మిక కార్యకలాపాలు తలపడ్డా కూడా కలిపురుషుని రక్షణ కల్పిస్తూ తన రాజ్యంలో ఉండేదానికి 4 స్థానాలు కేటాయించి కూడా ఆయన ఎప్పుడు కూడా అసూయపడలేదు. మరియు తన రాజ్య ప్రజలను ఎలాగా కాపాడాలని పరీక్షిత్ మహారాజునికి సంపూర్ణంగా తెలుసు. అది ఏమిటని మనం తెలుసుకున్నాము. ఒకటి, భగవంతుని నామోచ్చరణ, శ్రీకృష్ణ భగవాన్ నామోచ్చరణ సంపూర్ణంగా విస్తృతంగా ప్రసారం చేశాడు. అదేవిధంగా మళ్ళీ భగవంతుని కార్యకలాపాలు విస్తృతంగా ప్రసారం చేశాడు. మరియు భాగవత పఠనం ఇవన్నీ చేసి తన రాజ్య ప్రజలకు కలిపురుషుని ప్రభావం లోను కాకుండా ఉండే మార్గాలన్నీ కనుగొన్నాడు పరీక్షిత్ మహారాజు. ఆయన పరిశుద్ధమైన భక్తుడు. అందుకే ఆయన సారంగా యువ సార బుక్ అని ఈ శ్లోకములు చెప్పబడింది. ఆయన సారాన్నే గ్రహించాడనమాట పరీక్షిత్ మహారాజు. అట్లా మనము ఈ కలియుగంలో ఉన్నాం కాబట్టి మనం కూడా పరిశుద్ధమైన భక్తుడు అయినటువంటి పరీక్షిత్ మహారాజు మార్గంలో పయనించాలి. మనం కూడా ఈ కలియుగంలో ఉంటూ మనం కూడా సారాన్నే తీసుకోవాలండి. ఈ కలియుగ సారం ఏమేని మనం తెలుసుకున్నాం. భగవంతుని నామోచ్చారణ చేయడం, భగవంతుని కార్యకలాపాలు తెలుసుకోవడం, భాగవతం పఠనం చేయడం. భగవద్గీత శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. భాగవతం శ్రీకృష్ణ భగవానుని లీలలు గురించి చెప్పబడింది. ప్రతి ఒక్క శ్లోకము 18,000 శ్లోకాలు ఉన్నాయి. ప్రతి ఒక్క శ్లోకంలోనూ మనం భగవంతుని చూడొచ్చు అన్నమాట. మనము ఆ విధంగా పరిశుద్ధంగా మనసు పెట్టి నిత్యం భాగవత సేవయ చేస్తే గనక హృదయంతస్తోని అభద్రాని, మన హృదయంలో ఉండే అభద్రాలన్నీ తొలగిపోతాయి. మరియు ఏవం ప్రసన్న మనసో భగవద్భక్తి యోగత భగవత్తత్వ విజ్ఞానం ముక్త సంగస్య జాయతే. మన మనసు ప్రసన్నమవుతుంది, మనకి భగవద్భక్తి వస్తుంది. జస్ట్ ఊరికనే నిత్యం భాగవతం సేవయ. మీరందరూ సండే భాగవతం క్లాస్కి వస్తున్నారు, అలాగా నిత్యం వారము రావాలి. అలా వస్తూ భాగవతం పఠనం చేయడం మొదలుపెట్టాలి. పుస్తకాలు చదవడం, భగవద్గీత చదవడం మొదలుపెట్టాలి. ఈ ప్రయత్నం చేస్తేనే చాలు. మనం ఈ శ్లోకంలో తెలుసుకున్నాము, మనం ఏదన్నా మంచి చేయాలని తలిపిస్తేనే ఆ కార్యం యొక్క శుభ ఫలితాలు మనకి సిద్ధిస్తాయి. సో అలాగా మనం మంచి చేయాలి, నేను జపం చేయాలి, నేను భక్తియుక్త సేవ చేయాలి, నేను భక్తుల సాంగత్యంలో ఉండాలి, ఈ కలియుగ ప్రభావానికి నేను లోను కాకూడదు, మళ్ళీ కలియుగంలో అనేకమైనట్టి దుష్కార్యాలు ఉన్నాయి, ఆ పాపకార్యాలన్నింటికి నేను లోను కాకూడదు, నేను భక్తుల సాంగత్యంలో ఉండాలి, పరిశుద్ధమైన భక్తి సేవ చేయాలి, ఈ ప్రపంచం ఇంకా నేను ముక్తి చెందాలి అనే భావనలో మనం భక్తియుక్త సేవ చేస్తే గనక ఖచ్చితంగా మనము అలా తలపిస్తేనే నెక్స్ట్ మనం ఆచరణలోకి పెడతాం.
ఆచరణలో పెట్టినప్పుడే మనకి ఆ భక్తిలో ఉండే మనము ఆ రసం, సారం దాన్ని మనము ఆస్వాదిస్తామన్నమాట. మనము ఎలా దాన్ని, ఆ సారాన్ని మనం ఆస్వాదించాలి, భక్తి రస సారాన్ని మనం ఎలా ఆస్వాదించాలి, అది ఎలా మనలోకి తీసుకోవాలి పరిశుద్ధంగా అంటే, మనము కూడా పరిశుద్ధమైన భక్తులు, స్వచ్ఛమైనటువంటి భక్తులు, వాళ్ళ సాంగత్యం చేయాలి, వాళ్ళు చెప్పినటువంటి అడుగుజాడల్లో మనం నడవాలి. శ్రీల ప్రభుపాదులు 1965లో ఆయన గురువుగారి ఆజ్ఞ ఏమిటంటే, మీరు పాశ్చాత్య దేశానికి వెళ్ళి మన భగవద్భక్తి అంతా ప్రసారం చేయండి అని వాళ్ళ గురువుగారి ఆజ్ఞ అన్నమాట. మన భారతదేశంలో అప్పుడు మనకి మళ్ళీ పాకిస్తాన్కి మధ్య యుద్ధం జరుగుతుంది. ఆ సమయంలో అప్పుడు ఎవరు మనకి భగవద్గీత అంతా మన భారతదేశంలో చెప్పబడింది అయినా కూడా, కానీ ఎవరు దాన్ని అంత సీరియస్గా తీసుకోలేదన్నమాట. అప్పుడు వాళ్ళ గురువుగారు ప్రభుపాదుల్ని, మీరు చాలా బుద్ధివంతులు మరియు మీరు చాలా వినయవంతులు అయినటువంటి వారు, మీరు ఎందుకు ఈ చైతన్య మహాప్రభుల వారి ఈ జీవితాన్ని మరియు వారి చెప్పిన విధి విధానాల్ని మీరు పాశ్చాత్య దేశంలో చెప్పండి అని వారు గురువుగారు, శ్రీల ప్రభుపాదుల గురువుగారు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ మహారాజు ఆజ్ఞ ఇస్తారనమాట. శ్రీల ప్రభుపాదులు వారి గురుగారి యొక్క ఆజ్ఞానుసారం 1965లో ఎన్నో ఇబ్బందులచే పడవలో ప్రయాణం, ఆల్మోస్ట్ 30 దినాల పైన పడవలో ప్రయాణం చేసి పాశ్చాత్య దేశానికి వెళ్ళి అక్కడ ఎన్నో ఇబ్బందులు పడ్డారనమాట. ఎన్నో ఇబ్బందులు పడ్డా కానీ ప్రభుపాదులు ఒక పార్కులో కూర్చొని నిరంతరం 3 గంటలు హరినామ సంకీర్తన చేశారనమాట. నిరంతరం ఆ హరినామ సంకీర్తన ప్రభుపాదులు అలా చేశారు కాబట్టి అక్కడ వాళ్ళు ఆ టైంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా మాంసం తినేవాళ్ళు, మరియు అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్ళు, మరియు వాళ్ళకి కృష్ణ భక్తి అంటే ఏమీ తెలియదు. అలాంటి వాళ్ళంతా అక్కడ ఉన్నవాళ్ళు. కానీ ప్రభుపాదులు వారి యొక్క సంకీర్తనకి వాళ్ళు ఆకర్షించబడ్డారనమాట. వాళ్ళు ప్రభుపాదుల వారిని ఆశ్రయించి వాళ్ళు కూడా భక్తులైనారు. అది ప్రభుపాదులకి ఉండే గుణం అట్టి. ఎవరైతే కృష్ణ భక్తిని తీసుకుంటారో వాళ్ళలో దేవతలలో ఉండే అన్ని గుణాలు ఉంటాయన్నమాట. ప్రభుపాదుల వారు పరిశుద్ధమైన భక్తుడు. మనము ఆయన ఆజ్ఞ మేరకు మనము జపం చేయడానికి మొదలుపెట్టాము. మనము భాగవతం వినడానికి, చదవడానికి మరియు కృష్ణుని సేవ చేయడానికి మొదలుపెట్టాము. సో ఆ మార్గంలో మనం కూడా అది మనకి శ్రేయస్కరం. అలాగా మనకి కూడా మనం జస్ట్ ఊరికినే నేను ప్రభుపాదుల వారికి సేవ చేయాలి, నేను ప్రభుపాదుల వారు రాసిండే పుస్తకాలన్నీ చదవాలి, నేను ప్రభుపాదుల వారు చెప్పిన విధి విధానాలన్నీ పాటించాలి, మరియు నేను ప్రభుపాదుల వారు ఉపన్యాసాలలో ఏమేమి చెప్తారో అలా నేను నడుచుకోవడానికి ప్రయత్నించాలి అనే సంకల్పం చేస్తేనే మనకి ఆ ప్రతిఫలం వస్తుందన్నమాట. సో అలా మనం ఆ విధంగా సంకల్పం చేయాలి. ఆ సంకల్పం ఎలా చేయాలి అంటే, ప్రభుపాదుల వారు ఏం చెప్తారంటే, మనకి జపం చేయండి అని చెప్తారు. హరే కృష్ణ మహామంత్రం జపం చేయండి అని చెప్తారు.
కానీ ప్రభుపాదుల వారు 16 మాలలు జపం చేయండి అంటారు. కానీ మనం 16 మాలలు జపం చేసే స్టేజ్లో ఇప్పుడు లేము. మనం 1 మాలన్నా కానీ 2 మాలలు కానీ 3 మాలలు చేసే స్టేజ్లో ఉన్నాం. కానీ మనం 16 మాలలు చేసే స్టేజ్కి రావాలి. ఆ స్టేజ్కి వచ్చినప్పుడే మనం నిజంగా భక్తియుక్త సేవలో ముందు వరుస్తామన్నమాట. ఒక ఆర్టికల్ ఉందన్నమాట. నేను రీసెంట్గా ఈ ఆర్టికల్ చదివాను. 16 మాలలు చేస్తే దాని ప్రతిఫలం ఏమి, మరి ఎందుకు చేయాలి అని ఒక డివోటీ, ఒక భక్తుడు ఈ ఆర్టికల్ని తయారు చేశారనమాట. ఈ ఆర్టికల్లో భగవద్గీతలలో కృష్ణుడు ఏం చెప్పాడు, మరియు ఎందుకు జపం చేయడం, ఎక్కువ మాలలు జపం చేయడం, ఎందుకు దానికి ప్రాధాన్యత ఇస్తారు ప్రభుపాదుల వారు, మరియు ఆ ప్రాధాన్యత ఎందుకు ఇవ్వబడింది కలియుగంలో అని ఈ ఆర్టికల్లో చెప్పబడిందనమాట. నేను ఈ ఆర్టికల్ని జస్ట్ చదువుకుంటూ వెళ్తాను, మీరందరూ కేర్ఫుల్గా వినండి. చాలామంది ఇలా అంటారు, నాకు ఇంట్లో చాలా బాధ్యతలు ఉన్నాయి, పిల్లలను చూసుకోవాలి, చదువు చూసుకోవాలి, ఇంటి పనులు చేయాలి, వంట చేయాలి, ఇల్లు శుభ్రం చేయాలి, సాయంత్రం భక్తి ఎలా చేయాలి. ఇన్ని పనుల మధ్యలో 16 మాలలు జపం చేయడానికి సమయం దొరుకుతుందా, ఎలా దొరుకుతుంది? ఇది నిజమైన సమస్య. కానీ శాస్త్రం చెబుతుంది, హరినామం సమయం తీసుకునేది కాదు, సమయాన్ని పవిత్రం చేసేది. భగవద్గీత 9వ అధ్యాయం 14వ శ్లోకం, సతతం కీర్తయంతో మాం యతంతస్య దృఢవ్రత. అర్థం, నిజమైన భక్తులు ఎప్పుడూ నా నామాన్ని కీర్తిస్తూ దృఢ సంకల్పంతో నన్ను సేవిస్తారు. అంటే భక్తి జీవితంలో ముఖ్యమైనది సమయం కాదు, సంకల్పంతోనే నన్ను సేవిస్తారు. అంటే భక్తి జీవితంలో ముఖ్యమైనది సమయం కాదు. శ్రీల ప్రభుపాదులు చైతన్య చరితామృతం మధ్యలీలలో ఇలా చెబుతారు, గురుదేవుల ఆదేశం ప్రకారం భక్తునికి ఇతర సేవలు ఉండవచ్చు, కానీ ముందుగా రోజుగా నిర్ణయించిన మాలలు జపం చేయడం తప్పనిసరి. కృష్ణ చైతన్య ఉద్యమంలో మేము కనీసం 16 మాలలు జపం చేయాలని సూచిస్తాం. కృష్ణుని ఎప్పుడూ గుర్తించుకోవడానికి, ఆయనను మర్చిపోకుండా ఉండడానికి ఈ 16 మాలల జపం అత్యంత అవసరం. ఎందుకు జపం చేయాలి? మనం జీవితంలో చాలా పనులు ఉంటాయి, కానీ చాలాసార్లు పని కన్నా పనిలో వచ్చే ఆటంకాలే ఎక్కువ సమయం తీసుకుంటాయి. మన మనస్సు అశాంతిగా ఉంటే పనులు ఆలస్యం అవుతాయి, చిన్న సమస్యలు పెద్దవిగా మారుతాయి, సమయం వృధా అవుతుంది. కానీ హరినామం జపం మన చైతన్యాన్ని శుద్ధి చేస్తుంది. భగవద్గీత 18వ అధ్యాయం 66వ శ్లోకం, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్య మోక్షయిచ్చామి మాసుచ. అర్థం, కృష్ణుని శరణు పొందితే ఆయన మన పాపకర్మాల ఫలితాల నుండి విముక్తి ఇస్తారు. కర్మ తగ్గితే ఆటంకాలు తగ్గుతాయి, పనులు సులభంగా జరుగుతాయి, సమయం సేవ్ అవుతుంది. అందుకే జపం పనికి అడ్డం కాదు, పనికి సహాయం. అపరాధం లేకుండా సరిగ్గా జపం 16 మాలలు చేయండి. ఆ మంత్రం మిమ్మల్ని మాయా ప్రమాదాల నుండి తప్పకుండా రక్షిస్తుంది. ఇది నిజం. శ్రీల ప్రభుపాదులు శ్రీమద్ భాగవతం 1వ స్కందం 7వ అధ్యాయం 20-21 శ్లోకాలకి ఉపన్యాసం చేస్తూ వృందావనం 17వ సెప్టెంబర్ 1976లో టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలి, 16 మాలలు ఒక్కసారిగా చేయడం కష్టంగా అనిపించవచ్చు, కాబట్టి రోజంతా విభజించుకొని జపం చేయవచ్చు. ఉదాహరణకు, ఉదయం లేచిన వెంటనే 6 మాలలు, మధ్యాహ్నం లేదా పని మధ్యలో 4 మాలలు, సాయంత్రం 3 మాలలు, రాత్రి 3 మాలలు. మనకి సమయం ఖచ్చితంగా ఉంటుంది. ఆ సమయంలో
ఆ సమయంలో మొబైల్ లేదా భక్తికి అనవసరమైన విషయాల పట్ల మనం కొంచెం సేపు మాయా వాడుకుంటుంది. అలాంటి సందర్భంలోనే దృఢ సంకల్పం కావాలి. గురువు పట్ల ప్రేమ విశ్వాసం ఉండాలి. నన్ను నేను ఉద్ధరించుకోవాలి. భగవద్గీత 6వ అధ్యాయం 5వ శ్లోకం. సంకల్పం అనేది పెంచుకుంటూ ఉండాలి. అప్పుడు సమయం 16 మాలలు ఉపయోగించుకోగలరు. ఇలా చేస్తే మెల్లగా 16 మాలలు పూర్తి చేయడం సాధ్యమే. గురువు కృపతో మన కర్మ మొత్తం 16 మాలల దృఢ సంకల్పం ఆధారంగా నెమ్మదిగా తగ్గుతుంది. ఏదో ఒకరోజు బ్రహ్మముహూర్తంలో 16 మాలలు పూర్తిగా జపం చేసే శక్తి మీకు వస్తుంది. అందుకే ఒక్క అడుగు వేయాలి. భగవంతుడికి శరణాగతి పొందాలి. నేను చేయలేని అని ఉండకూడదు. మైండ్ సెట్ ఇలా ఉండాలి. నాకు సమయం లేదు అని కాదు, నేను సమయం సృష్టిస్తాను అని భావించాలి. జపం ఒక పని కాదు, ఆత్మకు ఆహారం. మనం కృష్ణుని వైపు ఒక్క అడుగు వేస్తే కృష్ణుడు మన వైపు 10 అడుగులు వేస్తాడు. శ్రీల ప్రభుపాదులు, ఎవరైనా హరినామ జపాన్ని ఆపేస్తే వారు తప్పకుండా మాయకు బలి అవుతారు. అది అప్పుడు గుర్తించుకోకండి. అందుకే మేము ఎప్పుడు చెబుతుంటాము, దయచేసి కనీసం 16 మాలలు అయినా జపం చేయడం మర్చిపోవద్దు. మన పరిస్థితి ఏమిటంటే కొన్నిసార్లు 16 మాలలు కూడా పూర్తి చేయలేకపోతున్నాం. అది మన దురదృష్టకరం. కానీ మనం దురదృష్టవంతులు కాబట్టి జపాన్ని వదిలేయలేము అని కాదు. ప్రయత్నించాలి. మీ శక్తి మేరకు ప్రయత్నించండి. అప్పుడు మన జీవితం పరిపూర్ణమవుతుంది. శ్రీల ప్రభుపాదులు శ్రీమద్ భాగవతం 1వ స్కందం 16వ అధ్యాయం 25-30 ఉపన్యాసం. వనలిల్లు 21 జనవరి 1974. జపం వల్ల వచ్చే ఫలితం శ్రీల ప్రభుపాదులు చెప్పారు. హరినామం ద్వారా హృదయం శుద్ధి అవుతుంది. హృదయం శుద్ధి అయితే జ్ఞానం వస్తుంది. జ్ఞానం వచ్చినప్పుడు మనం పనులు తెలివిగా చేస్తాం. ఆటంకాలు తగ్గుతాయి. సమయం సేవ్ అవుతుంది. అప్పుడు భక్తి మరియు బాధ్యతలు సమతుల్యంగా సాగుతాయి. నిరంతరం మంతరం పునరావర్తనం చేయడం వల్ల మన మెదడు కూడా శక్తివంతమవుతుంది. దీంతో ఏకాగ్రత పెరుగుతుంది. పనులు సులభంగా పూర్తవుతాయి. జపం సమయంలో మెదడులో ఉన్న డిఫాల్ట్ మోడ్ అంటే అది మన మెదడులో ఫిక్స్ అయిపోయిందనమాట. అంటే ఏదో ఒకటి ఆలోచించడం, అవన్నీ తగ్గి మనకి శాంతి ఇస్తుందన్నమాట. దీంతో గతం గురించి బాధ, భవిష్యత్తు గురించి భయం ఇవన్నీ తగ్గుతాయి. మన్మనాభవ మద్భక్తో భగవద్గీత 9వ అధ్యాయం 34వ శ్లోకం. అర్థం: మన మనస్సు కృష్ణునిపై నిలిపితే జీవితం పవిత్రమవుతుంది. బాధ్యతలో ఉన్నవారికి భక్తి అసాధ్యం కాదు. అసలు భక్తి ఉన్నవారికే బాధ్యతలు సులభం అవుతాయి. కాబట్టి సంకల్పం చేసుకుందాం. రోజు కనీసం 16 మాలలు జపం చేసి మన హృదయాన్ని పవిత్రం చేసుకుందాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మరియు ప్రభుపాదుల వారి ఉపన్యాసం భగవద్గీత 7వ అధ్యాయం 1వ శ్లోకం. ఇది ప్రభుపాదుల వారు యూనివర్సిటీలో స్కాట్లాండ్లో సెప్టెంబర్ 8, 1973 ఇచ్చారన్నమాట. శ్రీకృష్ణుని నామం మరియు శ్రీకృష్ణుడు వేరు కాదు. కాబట్టి మనము కృష్ణనామాన్ని జపించేటప్పుడు కృష్ణుడే స్వయంగా మన పక్కన ఉంటారు. అందుకే మనం జీవితం క్రమం సులభంగా మరియు పవిత్రంగా మారుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. శ్రీకృష్ణుని నామం మరియు శ్రీకృష్ణుడు వేరు కాదు అన్నమాట. మనం నామం జపిస్తున్నామంటే కృష్ణుడే ఆ నామంలో ఉన్నాడనమాట. అది ఎలా అంటే కలిసంతరణ ఉపనిషత్తులో ఇలా చెప్పబడింది. హరేర్నామ హరేర్నామైవ కేవలం
కలౌ నాస్తి ఏవ గతిరన్యత. ఈ కలియుగంలో హరినామాన్ని విడిచిపెడితే ఇంకా వేరే ఉపయోగమే లేదు. 3 సార్లు చెప్పారన్నమాట. నాస్తి ఏవ, వేరే గతి లేదు. మరియు ఈ హరినామ ప్రాముఖ్యత కూడా సాక్షాత్తు భగవంతుడే మనకి సర్వధర్మాన్ పరిత్యజ్య అని చెప్పాడు భగవద్గీతలో. కానీ ఆ సర్వధర్మాన్ పరిత్యజ్య శరణాగతి ఎలా చేయాలని చైతన్య మహాప్రభువుల ద్వారా మనకి ఇది ఎలా చేయాలని ఆయన మనకి చెప్పించాడనమాట. 500 సంవత్సరాల వెనక చైతన్య మహాప్రభు కలియుగంలో అవతరించాడు. ఆయన కృష్ణుడే. కృష్ణవర్ణం త్విషాకృష్ణం సాంగోపాంగాస్త్ర పార్షితం యజ్ఞై సంకీర్తనే పాయే యజంతి సుమేధస. ఆయన కృష్ణుడే, కృష్ణవర్ణమే. కానీ కృష్ణనామాన్ని జపించడం ద్వారా ఆయన మనకి కృష్ణ భక్తి ఎలా చేయాలని నేర్పించాడన్నమాట చైతన్య మహాప్రభు. సో ఆ విధంగా ఈ కలియుగంలో యజ్ఞై సంకీర్తనే పరాయే యజంతి సుమేధస. ఎవరైతే ఈ నామ సంకీర్తన యజ్ఞ చేస్తారో వాళ్ళు సుమేధసులు అన్నమాట. సుమేధసులు అన్నమాట వాళ్ళు బుద్ధి కలిగిన మనుజులు అన్నమాట. సో ఆ విధంగా మనము నామజపాన్ని తీసుకుంటే కనుక అది మనకి అన్ని విధాలుగా శ్రేయస్కరణం. ఈ కలియుగంలో అందరూ ఏదో ఒక టెన్షన్ ఉండే ఉంటుంది. ప్రాయేణ అల్పాయుష్య లభ్య కలో అస్మిన్ యుగే జన మందా సుమందమతియో మందభాగ్య ఉపద్రుత అని భాగవతంలో చెప్పబడింది. ఏదో ఒక టెన్షన్లు కలియుగంలో, మందభాగ్యాలు, దురదృష్టవంతులు, ఏమేమో ఆటంకాలు, చీకులు, చికాకులు ఇవన్నీ ఉంటాయి ఈ కలియుగంలో. కానీ ఒకటే ఒక మార్గం ఏమిటంటే మనము హరినామ జపాన్ని, భగవంతుని నామాన్ని పలకడం, మనము కృష్ణనామాన్ని జపించడం, అదే ఒకటే మార్గం. భాగవతంలో ఈ శ్లోకం ఒక భాష్యంలో కూడా చెప్పబడింది. అదేమిటంటే కలియుగంలో ఒక శుభ పరిణామం ఏమిటంటే అది లాస్ట్లో చెప్పబడింది అన్నమాట. కలేర్ దోష నిదే రాజన్ అస్థిర్యేకో మహాగుణ కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగ పరం వ్రజేత్. ఈ కలియుగము అనేక దోషపూరితమైనటువంటి స్వభావాన్ని కలిగజేసే యుగము. ఈ కలియుగము ఇలా దోషపూరితమైనటి యుగమైనప్పటికీ కానీ ఈ కలియుగంలో ఒక మంచి గుణం ఉంది. ఆ మంచి గుణం ఏమిటంటే కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగ పరం వ్రజేత్. సో ఒకటే ఒక మార్గం. ఆ మార్గాన్ని మనం ఎలా పయనించాలి అంటే మనము ఆల్రెడీ ప్రభుపాదుల వారిని ఆశ్రయించాము. ప్రభుపాదుల వారు పరిశుద్ధమైన భక్తుడు, స్వచ్ఛమైన భక్తుడు, ఆయన గురు పరంపరలో వచ్చిన భక్తుడు. ఆయన భగవద్గీత, భాగవతం ఎలా మనము ఆచరణలో పెట్టాలి, కృష్ణ భక్తి ఎలా చేయాలి అని మనకి ఆచరణ ముఖద్వారంగా ఆయన చెప్పిస్తున్నాడు. ఆయన పరిశుద్ధమైన భక్తుడు మరియు ఆయన జగద్గురువు, విశ్వగురువు. ఆయన మార్గంలో మనం పయనిస్తే గనక మనకి ఖచ్చితంగా మనం ఎలా జపం చేయాలి, 16 మాలలు జపం చేసే ఆ స్టేజ్కి ఎలా మనం వెళ్ళాలి. మనం ఇప్పుడు కొన్ని రౌండ్లే చేస్తుండొచ్చు, 1 రౌండ్, 2 రౌండ్లు, 3 రౌండ్లు చేయించవచ్చు. కానీ 16 రౌండ్లు జపం చేసే ఆ స్టేజ్కు రావాలి మనం. అలా వచ్చినప్పుడు మనము అన్ని కలియుగ ఆటంకాల నుండి అన్ని విధాలుగా మనము విముక్తి చెందగలుగుతాం. సో ఇది ఇవాల్టి శ్లోకంలో మనం తెలుసుకున్న కొన్ని విషయాలన్నమాట. సో ఇక్కడితో నేను ముగింపు పలుకుతాను. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతం కీ, విశ్వగురు శీల ప్రభుపాద్ కీ జై. నితాయ్ గౌర్ ప్రేమానందే.